యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. దయచేసి ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఈరోజు ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ఇది ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది. బెంగళూరు పేలుళ్లతో జగిత్యాలకు లింకు. చూడండి, జగిత్యాలకు బెంగళూరు పేలుళ్ళు మొన్న ఏదైతే పేలుళ్ళు అయినాయో వాటికి సంబంధించి జగిత్యాలకు లింక్ ఉన్నదని చెప్పేసి ఒక వార్త అయితే చక్కర్లు కొడతా ఉన్నది. రామేశ్వరం కెఫే బాంబు పేలుళ్ల ఘటనలో పిఎఫ్ఐ కార్యదర్శి సలీం హస్తం ఉన్నట్లు అనుమానాలు. సలీం వీళ్ళే ఉంటారు. ఇక జగిత్యాల మార్చి 10 ఇవాళ బెంగళూరు రామేశ్వరం కెఫే బాంబు పేలులతో జగిత్యాలకు లింకులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇస్లాంపురకు చెందిన నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పిఎఫ్ఐని నిషేధించింది. కార్యదర్శి అబ్దుల్ సలీంకు బెంగళూరు పేలుళ్ల కేసుతో సంబంధాలున్నట్లుగా కేంద్ర దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా మైదుకూరు మండలం చెర్లోపల్లి ప్రాంతంలో ఇది 8వ పేజీలో పోవాలి. 8వ పేజీలు ఉంటుంది, 8వ పేజీలో పోవాలి. చెర్లోపల్లి ప్రాంతంలో కంటది. చెర్లోపల్లి ప్రాంతంలో సలీంను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతన్ని ఎన్ఐఏ వర్గాలు బెంగళూరు పేలుళ్ల కోణంలో విచారిస్తున్నట్లు తెలిసింది. ఎన్ఐఏ గతంలో విడుదల చేసిన మోస్ట్ వాంటెడ్ జాబితాలో సలీం పేరు ఉంది. ఈయనతో పాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎండి అబ్దుల్ అహ్మద్ అలియాస్ ఎంఏ అహ్మద్, ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన షేక్ ఇలియాస్ అహ్మద్ మోస్ట్ వాంటెడ్గా ఉన్నారు. పరారీలో ఉన్న వీరి కోసం ఎన్ఐఏ కొంతకాలంగా గాలిస్తుంది. గత ఏడాది ఎన్ఐఏ తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి పిఎఫ్ఐ శిక్షణ పొందుతున్న వారిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సలీం అప్పటి నుంచి పరారులో ఉండగా ఇటీవల కడప జిల్లా మైదుకూరులో పట్టుబడ్డాడు. చూసినరా, బెంగళూరుకు సంబంధించింది ఆ కెఫేలో బాంబు పేలుళ్ళు జరిగినాయి కదా మొన్న. సో దానికి సంబంధించి ఈ యొక్క ఫాల్తునా కొడుకులు వీళ్ళు ఉన్నారు. సో వీళ్ళ కోసము ఎన్ఐఏ గాలిస్తూ ఉన్నది. సరే, వాడు ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లో దొరికిండు. ఈ దరిద్రులు పోవాలి అంటే ఏంటంటే, ఈ దరిద్రులు ఇంకున్నారు కొంతమంది దరిద్రులు ఈ యొక్క భారతదేశాన్ని దెబ్బతీయడం కోసం కొంతమంది దరిద్రులు ఉన్నారు. సో ఈ దరిద్రులు అందరూ పోవాలంటే ఏంటంటే ఫస్ట్ ఇక్కడి నుంచి కాంగ్రెస్ పోవాలి, ఎంఐఎం పోవాలి. పోతే ఈ దరిద్రం అంతా పోతుంది. ఎందుకంటే ఇవన్నీ ఇప్పటికీ కావు, ఈ మూలాలన్నీ ఇప్పటికీ కావు, ఈ కొన్ని సంవత్సరాల కాంచెలు వస్తున్న మూలాలు. దీనిలో దాదాపు 85 to 90% టెర్రరిజాన్ని అంతం చేసినారు వీళ్ళు. భారతీయ జనతా పార్టీ వచ్చినాక నరేంద్ర మోడీ గారు 95% to 95% టెర్రరిజం పోయింది. ఇంకో 5% 10% అక్కడక్కడ కొన్ని మూలాలు ఉంటాయి. సో ఈ మూలాలన్నీ పోవాలంటే ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పోవాలి, ఈ ఎంఐఎం పోవాలి, ఈ యొక్క ప్రాంతీయ పార్టీలు కూడా, ఇటువంటి ప్రాంతీయ పార్టీలు కూడా, ఈ బీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీలు కూడా పోవాలి. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ కూడా టెర్రరిజం పైన ఎవ్వరు కూడా పోరాడలే. ఓన్లీ నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రావాలి. దయచేసి ప్రజలారా చూడండి, బెంగళూరు పేలుళ్లలో మన జగిత్యాలనే మన తెలంగాణకు కూడా సంబంధాలు ఉన్నాయి. ఎవరున్నారు అనేది మీరు చదివినండి, మీరు చూసిర్రు ఏ ఫాల్తు నా కొడుకులున్నారు అనేది. కాబట్టి ఖచ్చితంగా నేను అందరినీ కూడా అనుమానిస్తలేను. కొంతమంది ఉన్నారు, కొంతమంది పాకిస్తాన్కు సంబంధించి సహాయం చేసేటోళ్ళు, కొంతమంది పాకిస్తాన్ నుంచి చొరబాటుదారులు. గతంలో ఈ పాస్పోర్ట్లు లేని ఎవడు పడితే వాడు పాస్పోర్ట్లు లేకుండా ఈ దేశానికి సంబంధం లేని వాళ్ళు ఈ యొక్క దేశంలో ఉంటే వాళ్ళు నిలగొడితే మోడీని చాలా ఇబ్బంది పెట్టారు. ఫస్ట్ మోడీ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన తర్వాత ఫస్ట్ దఫాలో. సో తర్వాత అందరికీ అర్థమైపోయింది టెర్రరిజాన్ని మోడీ గారు టెర్రరిజాన్ని అంతం చేసిరు అనేది. కాబట్టి దయచేసి మిత్రులారా, ప్రజలందరికీ తెలియజేస్తున్నా, ఖచ్చితంగా ఈ టెర్రరిజం అనేది పోవాలి. దేశ రక్షణ అనేది అవసరము. ప్రతి ఒక్కరు, మీరు ఓటేసుడు కాదు, మీరు కింద రైతులకు చెప్పండి, మీరు ఒక వ్యవసాయ భూమి ఉన్నోళ్ళకి చెప్పండి, లేకపోతే కూలీ రైతులకు చెప్పండి, ప్రతి ఒక్కరికి, పోడు రైతులకు చెప్పండి, ప్రతి ఒక్కరికి చెప్పండి దయచేసి. ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఉంటే ఈ టెర్రరిజం అనేది ఉండదు. దేశం అనేది చాలా రక్షణ ఉండాలంటే నరేంద్ర మోడీ గారు ఉండాలి. ఈ యొక్క రాహుల్ గాంధీలు అన్నీ కూడా వీళ్ళు ఎవ్వరు పనిచేయరు, వీళ్ళకి పేరు లేదు. వీళ్ళు వచ్చిందంటే మళ్ళీ టెర్రరిజాన్ని ప్రోత్సహించినట్టే ఖచ్చితంగా. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తమై ఈ యొక్క లోక్సభ ఎన్నికల్లో 17కు 17 కనుక ఈ యొక్క తెలంగాణలో, ఆంధ్రాలో కూడా మనం 6 చోట్ల భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది. ఆంధ్రాలో కూడా 6 చోట్ల మనం గెలవాలి ఖచ్చితంగా. సో అప్పుడే నిజంగా చెప్తున్నా కదా, అప్పుడే నరేంద్ర మోడీ గారు బలంగా తయారవుతాడు, ఇంకా టెర్రరిజాన్ని అంతం చేస్తాడు, భారతదేశాన్ని అగ్రగామి దేశంగా రూపుదిద్దాడని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నా.